హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది డే 3 కూర్గ్ ట్రిప్కి వచ్చేసరికి మనకి ఎర్లీ మార్నింగ్ నేను నిద్రలేపి ఈరోజు కూడా హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు, సో ఫాస్ట్గా రెడీ అవ్వని అన్నారు. సో ఫాస్ట్గా రెడీ అయ్యేసరికి ఫస్ట్ మనల్ని అయితే ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఇది ఎంట్రన్స్లోనే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. ఆ టెంపుల్ గల వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే బయట ఓన్లీ షాప్స్ అండ్ నాకు తెలిసి ఒక పార్కింగ్ ప్లేస్ లాంటిది ఒకటి ఉంది. మనం ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అయితే వీళ్ళ లివింగ్ స్పేస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేసికలీ ఒక బుద్ధిస్ట్ హాస్టల్ లాగా అయితే ఉంది. బట్ ఇక్కడ మనకి నో ఎంట్రీ, ఓన్లీ మన మధ్యలోంచి ఆ పాత్రలోంచి మాత్రమే నడవగలము. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, అటు ఇటు ఫుల్ గార్డెన్ అయితే ఉంది. ఓన్లీ ఆ మధ్య పాత్రలోంచి మాత్రమే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ చూడొచ్చు చుట్టూ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే ఉంది. గార్డెన్స్ అండ్ గ్రీనరీగా ఉంది. ఇదైతే దియా వెలిగించుకునే ప్లేస్ అంట. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా ఫ్రెండ్స్? చేస్తుంటే కనుక కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. సో మనం ఇక్కడికి ఎవ్రీవన్ ఫోన్స్ అయితే అలౌడే, నో రెస్ట్రిక్షన్స్ అసలు ఏం లేదు. బట్ అక్కడ మాత్రం కొంచెం సైలెంట్గా ఉండాలి, ఏమాత్రం నాయిస్ చేయకూడదు. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బయట స్లిప్పర్స్ లీవ్ చేసేసి మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. చూడొచ్చు ఎలా ఉందో. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు మేము వెళ్ళే టైంకి. అండ్ మనం చూడొచ్చు ఇదంతా ఇక్కడ ఉన్న విగ్రహాలు అవన్నీ గోల్డ్తోనే చేశారంట ఫ్రెండ్స్. బట్ ఎంతవరకు ఫ్యాక్టో తెలియదు. సో దానికి వల్లనేమో దీనికి గోల్డెన్ టెంపుల్ అయితే పేరు వచ్చింది. ఇంకా ఈ ట్రిప్లో ఇంకొక ప్లేస్ని అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.